అండి. నా పేరు చింతల కోమలి. మరి మనుబూరుపూడి గ్రామంలోని కరక చెరువు దగ్గర ఉపాధి హామీ పథకం కార్మికులు మరియు ఇంచుమించు ఒక 100 మంది ఉన్నారండి. ప్రతిరోజు కూడా వాళ్ళ కుటుంబం గడవడానికి అని వాళ్ళు కడుపులు కట్టుకొని ఎండలో ఇక్కడ పని చేస్తున్నారు. మరి ఉపాధి హామీ పథకం కిరణ్ గారు నాకు చెప్పారు, ఇలాగ ఇంతమంది పని చేస్తున్నారండి, వాళ్ళకి ఏమన్నా మజ్జిగ వితరణ కానీ కూలింగ్ నీళ్ళు కానీ ఇవ్వచ్చండి అని చెప్పడం వల్ల మరి మన బూరుపూడి గ్రామస్తుడైన సిక్కిరెడ్డి నాగేశ్వరరావు గారి బంధువు గోకవరం అండి శివకృష్ణ. మరి అబ్బాయి ఉద్యోగం చేస్తాడు హైదరాబాద్లో. అబ్బాయికి చెప్పగానే మన ఉపాధి హామీ పథకం కార్మికులందరికీ కోసం ఈరోజు 10 లీటర్లు పెరుగును మజ్జిగ వితరణ చేశారండి. మరి అలాగే అతనిలాగే అందరూ కూడా ముందుకొచ్చి ఎండలో కష్టపడుతున్నారండి. నేను వచ్చి చూశాను, చాలా ఎండ ఎక్కువగా ఉంది, తీవ్రత తట్టుకోలేకపోతున్నారు. మరి ఎవరైనా దాతలు ముందుకొచ్చి వీళ్ళకి ప్రతిరోజు చల్లని మంచినీళ్ళు కానీ మజ్జిగ కానీ ఒక 2 గ్లాసులు ఇస్తారని మరి నేను కోరుకుంటున్నాను. అలాగే అందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. ఈ ఎండాకాలం వచ్చాక ఎవ్వరూ కూడా మా దగ్గరికి రాలేదండి, మమ్మల్ని పట్టించుకోలేదు, ఎండలు ఇంత అలా కాస్తున్నాయి, ఎవరైనా ఒక గ్లాస్ మజ్జిగ ఇస్తారామని ఎదురు చూస్తున్నామండి, ఎవరన్నా ఉంటే రండి అని కూడా వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ బాధను కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ యొక్క కార్మికుల ఎండలో కష్టపడుతున్నారు. వీళ్ళు సమస్యను దృష్టిలో పెట్టుకుని ఎండాకాలంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఈ ఎండాకాలం ఉన్నంతసేపు మరి రోజుకొకరు వచ్చి ఎవరు కూడా మధ్యకెత్తారనికి వచ్చామండి, ఎవరు కూడా ఇవ్వలేదు. ఎవరు కూడా ఇస్తామని ఒకళ్ళు రాలేదండి. ఇవాళ ఒకరు తెచ్చిచ్చారండి, మాకు ఫ్యామిలీ గారు తెచ్చిచ్చారు, అది అందరూ తీసుకున్నామండి. దయచేసి ఎవరన్నా ఇచ్చేలాగా ఉంటే ఇవ్వండి. ఎండలు ఎక్కువగా అయిపోయినాయి, చాలా విపరీతంగా ఉన్నాయండి ఎండలో. ఇక్కడ పని చేస్తా కూడా చాలా కష్టంగా ఉందండి. అదండి నేను చెప్పిన మాట. మాట్లాడేదా మీ కూలీకి నమస్కారం. మేము ఇంచుమించు ఏప్రిల్ మే నెల కాడ నుంచి కూడా మేము మజ్జిగ ఇస్తారని అందరికీ అడిగాం, ఎవరు కూడా మాట్లాడలేదు. అంతే కాబట్టి మన కోమలి గారు తెచ్చి మజ్జిగ ఇవ్వాలా. మన సిక్కిరెడ్డి ఉమాశంకర్ సిక్కిరెడ్డి నాగేశ్వరరావు గారు గణేశ్వరరావు గారు మనవడు ఇవాళ మాకు ఉపాధి హామీ వాళ్ళకి మజ్జిగ ఏర్పాటు చేశారు. అలాగే ఎవరైనా ముందుకు వచ్చి మజ్జిగ ఇస్తారని మేము కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నేను ఇప్పుడు ఇక్కడ మన బూరుపూడిలోనే కరకంట చెరువు దగ్గర ఉన్నాను. ఇక్కడ మన ఉపాధి హామీ కార్మికులందరూ కూడా పనిచేస్తున్నారు. మరి ఉదయమే వచ్చేస్తారండి వాళ్ళు. ఎండలో చాలా కష్టపడుతున్నారు, ఎండ చాలా తీవ్రత ఎక్కువగా ఉంది. మరి మా ఫ్రెండ్ అయిన సిక్కిరెడ్డి రజనీ గారికి చెప్పడం జరిగింది, ఇలా మన ఉపాధి హామీ కార్మికులు ఉన్నారు అని చెప్పడం వల్ల మరి వాళ్ళ మేనమామ అబ్బాయి గోకవరం శివకృష్ణ, మరి అబ్బాయి చాలా మంచి మనసు అండి. మన ఉపాధి హామీ పథకం కార్మికులందరికీ కూడా ఈరోజు చల్లని మజ్జిగ పంచిపెట్టడం జరుగుతుందండి. అయితే ఎవరైనా సరే మన ఉపాధి హామీ పథకం కార్మికులకు కూలింగ్ నీళ్ళు కానీ చల్లని మజ్జిగ కానీ ఇంకే ఇతర ఏమైనా సరే ఇస్తారని నేను ఈ వీడియో చేస్తున్నాను. పాపం వాళ్ళు ఎండాకాలం వచ్చాక ఎవరు కూడా మాకు ఇలా మజ్జిగ వితరణ చేయలేదండి, ఎవరన్నా ఉంటే చెప్పండి అని చెప్పడం జరిగింది. కరకంట చెరువు దగ్గర అండి. మరి కిరణ్ గారు సంప్రదిస్తే కిరణ్ గారు చెప్తారు. ఈరోజు 90 మంది వచ్చారంట. థ్యాంక్ యూ శివకృష్ణ, చల్లని మజ్జిగ ఇచ్చినందుకు.